పాసెక్స్ అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏదైతే మారిషస్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో సర్వే చేయనున్నారు, సర్వేలెన్స్. సో పాసెక్స్ వచ్చేసి ఇండియా అదేవిధంగా ప్రధానంగా ఫ్రెంచ్ నావీ ఏదైతే ఉందో మధ్యలో జరగనున్నటువంటి ఈ పాసెక్స్ ఎక్సర్సైజ్లో ఏవేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇండియా నుంచి, అదేవిధంగా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ మారిషస్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా సర్వేలెన్స్ అనేది చేయనున్నారు. ఓకే, సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఇండియా నావీస్ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ ఏదైతే ఉందో లాంగ్ రేంజ్ డిప్లాయ్మెంట్కి వెళ్ళింది. సో దీంట్లో భాగంగా ఐఎన్ఎస్ తీర్ అదేవిధంగా ICGS సారథి INS శార్దుల్ కండక్టెడ్ లాంగ్ రేంజ్ ట్రైనింగ్ డిప్లాయ్మెంట్ అనేది చేయబోతున్నారు. దీంట్లో భాగంగా పాసెక్స్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాంట్లో INS తీర్ అండ్ అదేవిధంగా ICGS సారథి participated in a passage exercise with the French Navy. Okay, so discussion focused on regional security, strengthening the naval partnership between India and France. Okay, this is PASEX. PASEX వచ్చేసి మనకి ఫ్రెంచ్ మధ్యలో అదేవిధంగా ఇండియన్ నేవీ మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఎక్కడ మనకి మారిషస్ దగ్గర. సో దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఇండియన్ నావల్ షిప్స్ ఏంటి అంటే INS తీర్ అదేవిధంగా ICGS సారథి. అదేవిధంగా మారిషస్ ఏదైతే ఉందో మారిషస్కి సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో సర్వేలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి INS శార్దులు బేసిక్గా పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో బేసిక్గా ఇది సర్వేలెన్స్ చేయనుందన్నమాట. దీని ద్వారా ఏంటంటే ఎంగేజ్మెంట్ రెయిన్ఫోర్సెస్ బయలాటరల్ టైస్ విత్ ది ఇండియా అండ్ మారిషస్. ఏదైతే మ్యారిటైమ్ కోఆపరేషన్ అండ్ రీజనల్ సెక్యూరిటీ రీజియన్లో మన ఇండియన్ ఓషన్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ ఇండియాకు సంబంధించిన ప్రధానంగా రీజనల్ సెక్యూరిటీ క్రియేట్ చేయాలనుకుంటుందో దానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మహాసాగర్ విజన్ కూడా ఇది ఎంపసైజ్ చేస్తుంది అన్నమాట. ఓకే,